బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, ఈ మధ్య మనం మాట్లాడుకుని చాలా రోజులు అయిపోయింది. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినాక ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది సార్. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే సార్ అసలు నాకు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అంత సచ్చీలుడు, జగన్మోహన్ రెడ్డి అంత అంటే చట్టం పట్ల గౌరవం ఉన్న మనిషి, అలాగే మనకున్న ఆ, ప్రజల సొమ్ము పట్ల బాధ్యత ఉన్న మనిషి నాకు ఇంకొకరు కనపడలా సార్. పాపం ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి దాంట్లోనూ అవినీతి 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 అని ఆ, ఎత్తి చూపుతా ఉన్నారు. కాకపోతే సర్ప్రైజింగ్ గా సార్, అసలు లిక్కర్ దాంట్లో ఒక అవినీతి కూడా లేదు. లిక్కర్ దాంట్లో అసలు అవినీతి అవినీతి అని ఓ చంద్రబాబు అంటున్నాడు. లిక్కర్ దాంట్లో ఒక అవినీతి లేదు. అనవసరంగా విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడికి లొంగిపోయి మా మీద ఇలా అబాండాలు వేస్తున్నాడు. అంతే తప్ప అందులో ఎక్కడే లేదు. మేము ప్రతి బాటిల్ని స్కాన్ చేసాం. ప్రతి బాటిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, దాని డబ్బులు ఏమైనాయి అన్నది అంతా క్లియర్గా స్కాన్ చేసాం. మీకు డబ్బులు మేము పేమెంట్లు ఎలా తీసుకోకపోవచ్చు, కానీ బాటిల్స్ అన్ని స్కాన్ చేసాం కదా, అందులో తెలిసిపోతుంది కదా ఇందులో స్కామ్ ఎక్కడ ఉంది అని చెప్పి స్కామ్లన్నీ చేసి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు గంటాపదంగా చెప్పారు సార్. ఏంటి సార్ మీ మీ కామెంట్ ఏంటి దాని మీద? శ్రీకాంత్ గారు నమస్తే. ఇప్పుడు మీరు ముందుగా ఒక మాట అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తే బాలకోట గుర్తుకొస్తారు. సాధారణంగా ఉన్న వాతావరణం కూడా ఏంటంటే మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్లో కూటమి తరఫున పెద్దగా మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా లేరు. ఇప్పుడు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టగానే నేను ఈ మద్యం మీద అమరావతి మీద వెంటనే స్పందించి అన్ని పత్రికలకి పత్రికా ప్రకటన ఇచ్చాను. ఓ జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి, బాలకోటయ్య గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార ప్రతినిధులే స్పందించలేదు. ఆయన మీటింగ్ అయిపోయిందో లేదో వెంటనే మీరు స్పందించేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కౌంటర్ ఇచ్చారు. మీరే ఇంత బాధ్యత పడిపోయి పనిచేస్తూ ఉంటుంటారు, మీకేం గుర్తింపే ఉండదు అని ఆయన మాటల్లో ఒక మాట అన్నాడు. విషయం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే సమావేశం అంతా ఫాలో అయ్యా, ఫాలో అవుతాను కూడా. ఎందుకంటే మేము రాష్ట్రం కోసం ఉద్యమాల్లో భాగంగా వచ్చిన వాళ్ళం కాబట్టి ముందు అవతల వ్యక్తి ఏమంటున్నాడు అనేది పూర్తిగా వింటాం మేము. విన్న తర్వాతే మేము చెప్పాల్సింది మేము మాట్లాడతాం. పైపచ్చి నేను జర్నలిజం కోణం నుంచి వచ్చాను కాబట్టి నా వార్త కంటే నా ప్రత్యర్థి వార్తను ఎక్కువ చదువుతాను. అతను ఏం రాశాడో తెలిస్తే నేను ఎలా రాశానో నాకు అర్థమవుతుంది. ఇక్కడ రెండు మాటలే చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రెండు మాటలు ఏంటంటే, ఎందుకంటే ఆ గంటన్నర ప్రెస్ మీట్ జోలికి నేను పోను, కానీ ఆ మద్యం కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ ఏంటంటే, నిజానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నది మద్యం కేసులో మేము ఎలాంటి తప్పు చేయలేదు, అసలు స్కామే జరగలేదు, మేమంతా కూడా పారదర్శకంగా నిజాయితీగా వ్యాపారం చేశామనేది ఆయన చెప్పడం ఉద్దేశం. అయితే పాత్రికేయ సమావేశం పెట్టి మొత్తం సంవత్సరపు పరిపాలన సమీక్షించుకుంటూ ఆఖరి ఘట్టంలో మద్యం గురించి మాట్లాడింది. విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు రసకందాయంలో పడింది. ఎందుకు రసకందాయంలో పడిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుడి చెవి, కళ్ళు చెవులు అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. మీరు ఒక మాట గమనించారు లేదు, ధనుంజయ రెడ్డి అన్నయ్య, కృష్ణమోహన్ రెడ్డి అన్నయ్య అని కూడా సంబోధించాడు. అంటే తన సొంత అన్నల్లా ఆ ఇద్దరు అధికారులను జగన్మోహన్ రెడ్డి గారు భావించాడంటే తమ్ముడికి అన్నలు ఎంత చేశారో కూడా అర్థమవుతుంది. రెండోది, విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి 3.5 ఏళ్ల రాజ్యసభ పదవిని కూడా త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా మారిపోయాడని కూడా విజయసాయి రెడ్డిని అన్నాడు. అసలు నిజానికి ఈ మద్యం కేసులో విజయసాయి రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు చెప్పిన సాక్ష్యాధారాలు, సమాచారాల కారణంగానే సిఐడి దర్యాప్తు జరుగుతుంది. ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా దీని కథ తెలియదు. అసలు సిఐడి కూడా విస్తుపోయే నిజాలు ఆఖరికి 400 కోట్ల రూపాయలతో బంగారం కొన్నారనే స్థాయికి వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటల్లో ఈ మద్యం కేసులో అవినీతి జరిగింది అని చెప్పడానికి ఒక్క మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్తా. ఆయన ఏమన్నాడంటే, మేము ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి దాన్ని స్కాన్ చేసి మేము విక్రయాలు జరిపాం అన్నాడు. అలా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు ఇందులో అవినీతి జరగటానికి ఏముంటుంది అన్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు. ఓకే, శభాష్, నువ్వు సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టావు,
మరి పేమెంట్లు క్యూఆర్ కోడ్ పెట్టావా? డిజిటల్ పేమెంట్లు తీసుకున్నావా? సీసాల మీద క్యూఆర్ కోడ్ అంటే అర్థం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఆ డిక్షనరీ షాపోడు ఎంత మద్యం అమ్మాడు అనేది వాడికి లెక్క కావాలి. రోజుకి ఎంత అమ్మాడు, నెలకి ఎంత అమ్మాడు అనేది క్యూఆర్ కోడ్ ద్వారా ఎన్ని సీసాలు అమ్మాడు, ఏ ఏ రకాల బాటిల్స్ ఎన్ని అమ్మాడు అనేది వాళ్ళ లెక్క. పేమెంట్ల దగ్గర ఎక్కడా లేదుగా. మొత్తం 5 ఏళ్లలో 99,543,40,00,000 వ్యాపారం జరిగితే కేవలం డిజిటల్ పేమెంట్స్ ఎంతో తెలుసా శ్రీకాంత్ గారు? 642 కోట్లు. సార్ అంటే ఇక్కడ కేవలం 642 కోట్లు అండి. సార్ ఇక్కడ ఒక మాట సార్, ఇక్కడ నాకు ఒక మాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒకదానికి లెక్క ఉండాలి. ఎన్ని బాటిల్స్ అమ్మాము అని మనకు తెలిసిందంటే దాని నుంచి ఎంత సొమ్ము వచ్చిందో మనం చెప్పగలుగుతాం. లేదంటే ఎంత సొమ్ము వచ్చిందో తెలిస్తే దాన్ని బట్టి ఎన్ని బాటిల్ అమ్మామో మనం లెక్క చెప్పగలుగుతాం. సో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్ని బాటిల్ అమ్మారో అన్న దానికి లెక్క ఉంది కదా. దాన్ని బట్టి మీరు లెక్క కట్టచ్చు కదా, దాన్ని ఎంత సొమ్ము వసూలు చేసి ఉంటారో, ఆ టైంలో ఎంత సొమ్ము వచ్చిందో, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్ళిందని. శ్రీకాంత్ గారు, ఆయన డిస్టరీలకు ఇచ్చాడు. ఆ డిస్టరీ షాపులు రోజుకి ఎంత అమ్మిందనేది ఆయనకి లెక్క, ఉహు, పేమెంట్కి లెక్క కాదు. ఉహు. అంటే ఒక ప్రభుత్వం నీకు ఇచ్చిందంటే డిస్టరీ, ఓహో. నువ్వు ఆ, ఎంత మద్యం అమ్మావు? నువ్వు 10 సీసాలు అమ్మి 5 సీసాలు అని చెప్తే ఎలా? నీ దగ్గర నుంచి లెక్క, నీ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడానికి సంబంధించిన లెక్కకి పనికొస్తుంది అది. ఇప్పుడు దాన్ని అంత బాధ్యతగా పెట్టినప్పుడు నువ్వు క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలా? మొత్తం డిజిటల్ పేమెంట్లే కదా. ఛాయ్ తాగినా డిజిటలే కదా, టమాటాలు తీసుకున్నా డిజిటలే కదా, కిరాణా షాపుల్లో డిజిటల్ పేమెంట్సే కదా. ఈ రోజున డబ్బుల్లో అవినీతి జరగకూడదనే కదా, పారదర్శకంగా ఉండాలనే కదా అన్నిటికీ క్యూఆర్ కోడ్లు పెట్టావు కదా. దీనికి ఎందుకు పెట్టలా? ఇక్కడ క్యాష్ అండ్ క్యాష్ డెలివరీ ఇది. రెండో మాట కూడా చెప్తున్నా. అసలు మేము ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ఏమైనా ఒక సంతకం కూడా పెట్టేది అంటున్నాడు ఆయన. అసలు సంతకాలు పెట్టాల్సిన పనే ఉందండి. వాళ్ళు వెళ్ళి కసిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఏ నెలకు ఆ నెల లెక్క చూసుకొని మూట కట్టుకొని తెచ్చుకున్నారు. డబ్బులు తెచ్చుకునే వాడికి సంతకాలు పెట్టాల్సిన పని ఏముంది? ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇందులో మద్య వ్యాపారంలో భాగస్తులు కాదు, ముడుపుల్లో భాగస్తులు. సిఐడి చెప్పిన రిపోర్ట్ అది. వీళ్ళు నెలకి 30 కోట్ల నుంచి 40 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది. అది కసిరెడ్డి చెప్పాడు. అది కసిరెడ్డి చెప్పిన మాట. తాడేపల్లి వెళ్ళింది, ఆ తాడేపల్లి వీళ్ళిద్దరి ద్వారా వెళ్ళింది అనేది సిఐడి దర్యాప్తు తేలిన విషయం. కాకపోతే ఏంటంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే ఇప్పుడు మహానాడు గురించి ఎవరు మాట్లాడుకోవట్లా. అమరావతిలో జరుగుతున్న 40,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయల పనుల గురించి కూడా ఎవరు మాట్లాడుకోవట్లా. మాట్లాడుకునే చర్చ అంతా కూడా మద్యం 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 మద్యం. మద్యాన్ని దోసేశారు అని. ఇప్పుడు మీకు ఒక కొత్త వార్త చెప్తా. మన జర్నలిస్ట్ శంకర్బాబు గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసండి? ఇప్పటివరకు నేను అనుకుంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించాడు అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించలేదండి. ధనుంజయ రెడ్డి గారు అరెస్ట్ చేయించాడు. ఎందుకో తెలుసండి? ఆయన ఒకసారి తన భార్యతోనో ఎవరితోనో బంగారంతో పట్టుబడ్డాడు. గన్నవరం ఎయిర్పోర్ట్లో బంగారం దొరికింది. అది పత్రికల్లోకి వచ్చి తెల్లారుజామునే కనుమరుగైపోయింది. ఆ వార్తని అంకబాబు గారు ఫార్వర్డ్ చేశాడు గ్రూపుల్లో. దానికి ఆక్రోశించి ధనుంజయ రెడ్డి ఆజ్ఞలతోనే అప్పటి డీజీపీ గారు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశాడు. అంటే వీళ్ళు ఎంత స్వామి భక్తితో పనిచేశారో చూడండి. మీరు ఇంకో మాట కూడా గమనించండి. ఈరోజు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వైసీపీ నాయకులు సబ్ జైలుకి బారులు తీరారండి. వల్లభనేని వంశీని చూడటానికి వెళ్ళా, నందిగా సురేష్ని చూడటానికి వెళ్ళా, బోరుగడ్డ అనిల్ని చూడటానికి వెళ్ళా, ఆఖరికి వాసుదేవరెడ్డిని చూడటానికి వెళ్ళా, పోనీ ఆ కుక్కల విద్యాసాగర్ని చూడటానికి వెళ్ళా, పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర కూడా వెళ్ళా. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదండి, వైఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గర కూడా వెళ్ళా. వీళ్ళిద్దరి దగ్గర బారులు తీరారండి. అంటే పరిపాలనలో వీళ్ళ పాత్ర ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే తాడేపల్లి వరకు దర్యాప్తు కోణం వెళ్ళింది కాబట్టి ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనేది కూటమి నాయకులు చెప్పడం కాదు, వైసీపీ నాయకులే చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు, పేర్ని నాని గారు చెప్పారు, నిన్న మొన్న మా శైలజానాథ్ గారు కూడా చెప్పారు. మీసం మీద చెయ్యేసి దమ్ముంటే అరెస్ట్ చేస్తారా అని. ఈ దమ్ముంటే అరెస్ట్ చేస్తారా, దమ్ముంటే అరెస్ట్ చేస్తారంటే మరి అరెస్ట్ చేయమని అర్థమో మరి ఏంటో నాకు తెలియదు. కానీ అందరూ ఆ మాట అంటున్నారు. టచ్ చేయండి,
ఏమవుతుందో చూస్తామోనని. నేనేం చెప్తానంటేనండి, ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగిన మాట దాని యథార్థం అండి. ఎందుకంటే మనం చూసాం. మరి కానీ కానీ ఇక్కడ ఈ ఒకటి చెప్పండి స్పిరిట్ సార్. ఇక్కడ ఒకటి చెప్పండి సార్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చెప్తున్నారనమాట. నిజంగా జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ చేసుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుల్ని మద్యం స్కామ్ గురించి మీరు ఎవరో మాట్లాడొద్దు అని చెప్పారు? ఎందుకంటే దాని గురించి మాట్లాడితే చంద్రబాబు తెలుగుదేశం పొరుగు పోతుంది కాబట్టి అందులో ఏమీ తప్పు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడొద్దు అన్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎంత మటుకు నిజం సార్? అంటే ఒకటి, శ్రీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు మంత్రులను మాట్లాడొద్దన్నారంటే పరువు పోద్దని కాదు. అక్కడ ఒక దర్యాప్తు పర్వం జరుగుతుంది, అది సిఐడి బాధ్యత. రేపో మాపో సిడి వస్తుంది. ఒక దర్యాప్తు కోణం జరుగుతున్నప్పుడు మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ పదే పదే మాట్లాడితే ఆ దర్యాప్తు వేరే రాజకీయ కోణంలో పోతుందని చెప్పేసి అని ఆయన మాట్లాడొద్దని అన్నాడు. నిజానికి ఏంటంటే, కొంత మీరన్నట్టుగా మంత్రులు మాట్లాడలేకపోయినా పార్టీ అధికార ప్రతినిధులు వివరాలు ప్రజలకు చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఇది రాజకీయ కక్ష కేసు, అసలు తూచ్ మద్య విక్రయాలే జరగల, అవినీతే జరగల, అసలు నా హయాంలో కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అవినీతి జరిగింది. ఆయన 45,000 బెల్ట్ షాపులు పెట్టాడు. మీకు ఒక మాట చెప్తానండి, ఆయన ఒక మాట అండి ప్రధానంగా, నా పరిపాలనలో మద్యం యొక్క అమ్మకాలు తగ్గినాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మద్యం అమ్మకాలు పెరిగినాయి, ఈ గణాంకాలు చెప్పి మద్యం అమ్మకాలు తగ్గినప్పుడు అవినీతి జరగటానికి ఏం ఆస్కారం ఉంది అని ఒక ప్రశ్న వేశాడు, బేతాళ ప్రశ్న. ఏది, చంద్రబాబు నాయుడు గారు బేతాళ కథలు చెప్తున్నాడు, పెట్ట కథలు చెప్తున్నాడు అని. ఇప్పుడు మద్యం అమ్మకాలు నువ్వు ధరలు పెంచావు పెద్ద ఎత్తున, విదేశీ రాష్ట్రాల నుంచి కూడా సరుకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఆ ధరలు పెంచి నీకు నచ్చిన డిస్టిలరీలకు ఇచ్చి, ఇప్పుడు కసిరెడ్డి రాజిరెడ్డి ఏమని చెప్పాడు విజయసాయి రెడ్డి గారు, నేను 100 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఆయన నన్ను మోసం చేశాడు, తెలివైన క్రిమినల్ అని అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, ఆ, జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ కసిరెడ్డి రాజిరెడ్డి ఎవరు? ఒక ఐటీ, ఆయనకి ఏం సంబంధం? ఆ మాట ఎవరు చెప్పారు? విజయసాయి రెడ్డి చెప్పారు, ఆయన పక్కనున్న ఆయనే. విజయసాయి రెడ్డిని నేను మాట్లాడుతా శ్రీకాంత్ గారు, విజయసాయి రెడ్డిని కానీ భయపెడితేనో ప్రలోభ పెడితేనో లొంగిపోయే వ్యక్తి అండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కుడివైపున ఎడం వైపున ఆయన హృదయంలో ఉన్న వ్యక్తి, జైలు జీవితం కూడా అనుభవించిన వ్యక్తి, ఆడిటర్గా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వారి వరకు స్వామి భక్తితో కట్టప్పలాగా పనిచేసిన వ్యక్తి ఎవరు? విజయసాయి రెడ్డి గారే కదా. నెంబర్ 2 కదా. మనం కూడా ఎన్నోసార్లు అనుకున్నాం కదా, విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 2 2 అని చెప్పేసానని. అంటే ఇప్పుడు తన దగ్గరకు వస్తుందని చెప్పేసానని విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ, సత్యప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ, ఆ రాజకాశిరెడ్డికి కేసీనేని శివనాథ్తో సంబంధాలు ఉండే, సో రాజకాశిరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ. ఇలా ఎదురుదాడి చేస్తున్నాడు. మరి ఎదురుదాడిని ఇప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో మరి ఏమీ జరగలేదు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కట్టుకథలు, అవినీతే జరగలేదని చెప్పి చాలా శుద్ధపోసలాగా తొనకకుండా బెనకకుండా చెప్తున్నాడు. సరే, ఆయనకి తెలిసిన విద్య అని అనుకోండి అది. కానీ ఏంటంటే, మరి దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కానీ లేదంటే ఈడీ కానీ, నేను గతంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సిఐడి విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు ఎక్కువ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ప్రవేశించాలి, అవసరం వస్తే సిబిఐ ఈడీ కూడా దర్యాప్తు చెయ్యాలి అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు డిమాండ్ చేశాం. ఎందుకంటే కాస్త కూస్తో కేంద్ర ప్రభుత్వ సంస్థల పట్లే నిష్పాక్షికత ఉంటుంది. ఇప్పుడు సిఐడి అనగా ఏంటంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా, అసలు ఒక్క మాట అండి, అసలు వాళ్ళు పేపర్ల మీద వీళ్ళే ప్రభుత్వమే రాసుకొని, ఇది ఫ్యాబ్రికేషన్ కేసు అంటండి, మ్యానుఫ్యాక్చరింగ్ కేసు అంటే ఇది, అంటే తయారు చేసిన కేసు తప్ప మద్యంలో ఏమీ జరగలేదని చెప్పేసి అని మాట మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా బాలకోట అంటే, నేను కూడా ఇది విధంగా చేస్తారు అని నేనైతే చెప్పలేను. కానీ దర్యాప్తు కోణం మాత్రం ఆ దిశగా వెళ్తున్న మాట యథార్థం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకు తెలియదే ఉందండి. ఒక బలమైన నాయకుడిని అరెస్ట్ చేయాలంటే ఎన్ని ఉంటాయో తెలుసు కదా, మీకు తెలుసు కదా, మనం మాట్లాడాం కదా. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ఎక్కడున్నారు? దేవినేని అవినాష్ బయట ఉన్నాడు, పేర్ని నాని బయట ఉన్నాడు, జోగి రమేష్ బయట ఉన్నాడు,
ఆర్కే రోజా గారు బయట ఉన్నారు, విడతల రజనీ గారు బయట ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయట ఉన్నారు. లోపల ఉంది ఎవరు? బోరుగడ్డ అధికారులు, నందిగం సురేష్. వల్లభనేని వంశీ కూడా దళితుడు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు. అంటే ఆరోపణలన్నీ కూడా ఎదుర్కొన్న వాళ్ళు కూడా పెద్దగా చర్యలు తీసుకోవాలా. అంటే ఎందుకు తీసుకోలేదు అనేది అది చూడాలి. మరి ప్రభుత్వం చెప్పాలంటే ఇప్పుడు ఈ కేసులో కూడా అండి, విజయసాయి రెడ్డి గారు ఐదో ముద్దాయి. విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలి మద్యం కేసులో. మిథున్ రెడ్డి ముద్దాయి, ఆయన అరెస్ట్ చేయాల. వైఎస్ అనిల్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉండు. ఆ వైఎస్ అనే పేరు కూడా మరి భయపడ్డారేమో కానీ ఆయన్నే అరెస్ట్ చేయాల. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అధికారులే. వాసుదేవరెడ్డి కానీ, లేదంటే ఆ బాలాజీ గోవింద్ తప్ప. అతను కూడా ఏంటంటే భారతీయ సిమెంట్లో ఏదో కోఆర్డినేటర్ లేదో ఆఫీసరు. ధనుంజయ రెడ్డి, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, ఇలాంటి అధికార గణము. కసిరెడ్డి అంటే మామూలు వ్యక్తి, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. పొలిటీషియన్ జోలికి అయితే ఇప్పటి వరకు పోలేదు. మరి అది ఏమైనా దర్యాప్తులో భాగమో లేదంటే తర్వాత చేస్తారో నాకు తెలియదు. కానీ ఆ, అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు జోలికి ఎలా పోతారు ఏంటి అని కూడా చూడాలి. ఒక వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు. నాకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధపడ్డట్టే ఉన్నాడండి. ఆయన గతంలో అన్నాడు, ఏమవుతుందో 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు, ఏమైంది? ముఖ్యమంత్రిని అయ్యాను. మళ్ళీ మీరు జైల్లో పెడతారు, ఏమవుతుంది? మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అనే ధోరణిలోనే ఆయన ఉన్నాడు. మరి దీన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అవగాహన కలుగు చేస్తుందో, మరి చట్టపరమైన చర్యలు ఎలా చూస్తారో అసలు మాట కూడా చెప్తున్నాం. మొన్న ఈ మధ్య లోకేష్ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి గంటన్నర కూర్చోవడంలో పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే అసలు ఈ మధ్య కేసు గురించే వెళ్ళాడని. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయాన్ని మోడీ గారితో సంప్రదించడానికి వెళ్ళాడు. అదొక పెద్ద చర్చ జరిగింది. సార్ నిజమెంతో అబద్ధంతో నాకు తెలియదు. కానీ మరి ఈ దర్యాప్తు కోణానికి క్లైమాక్స్ ఎలా ఉంటుంది? పుష్పలా ఉంటుందా, పుష్ప 2 లా ఉంటుందా, మగధీర లాగా ఉంటుందా, బాహుబలి లాగా ఉంటుందా, లేదా సప్పసప్పగా గుండమ్మ కథలాగా ఉంటుందా, లేదా శంకరాభరణం లాగా ఉంటుందా అనేది కూడా చూడాలి. అంటే మనం తెలుగుదేశం ఇప్పుడు చేస్తున్న రాజకీయాలను చూసినా లేకపోతే ఇప్పుడు చేస్తున్న పాలన చూసినా సరే డెఫినెట్గా అన్నిటి మీద కూడా చాలా ఆచి తూచి స్పందిస్తున్నారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సంగతి తర్వాత ఇంకా చిన్న చిన్న చేపలు చాలా మటుకు కూడా చాలా ఫ్రీగా బయట తిరుగుతూ ఉన్నాయి. వీటిని వేస్తే కనీసం తర్వాత పెద్ద చేప కన్నా కొంచెం భయం వస్తుంది, జాగ్రత్త వస్తుంది. మరి చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో. సో చాలా మంది కూడా ఆమ్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇవ్వాలో రేపో జైల్లో వేసేస్తారు అన్నట్టు చర్చలు అయితే చేస్తా ఉన్నారు. కానీ బట్ అది అంత ఈజీ కాదన్నది మనకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మూర్ఖంగా అయితే చేయరు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ పద్ధతిలోనే వెళ్తారు. అవును సార్, ఇప్పుడు జరుగుతున్న కేసు అంతా ఎలా ఉందంటే, మద్యం కేసు ఉహు, ఏదో మొక్క కట్టుకట్టుకున్నట్టు, ఉహు, చక్కగా గోడ కడుతున్నట్టు. ఉహు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏంటంటే దర్యాప్తు సంస్థలు అలాగనే ఉంటుంది. అదే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి నాకు అడ్డంగా వచ్చేసి అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళడం. అదే అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి తేడా అరెస్ట్ ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం అరెస్ట్ చేయాలంటే సాయంత్రానికి అరెస్ట్ చేసేస్తాడు. అంతే. అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. అదే. అంటే చట్టాలను గౌరవించి చట్ట ప్రకారంగా వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉహు. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో, ఎంతవరకు ఉంటుందో కూడా చూడాలి.